హైవేర్స్ క్యాటస్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో వీడియో ఇద్దాం అనుకున్నాను, కానీ డివోషన్ ఛానల్లో ఇస్తున్నాను. ఎందుకంటే డివోషనల్ అన్నప్పుడు ఏంటి, భక్తికి సంబంధించింది. భక్తి అన్నప్పుడు ఆటోమేటిక్ మనకి ఏంటి, సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కదా. అందులో నాకు మిగతా మతాల గురించి నాకు తెలియదు. నా హిందూ ధర్మంలో, నా భారతదేశ ధర్మంలో అన్నా చెల్లెలు వరుస అయ్యే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అలా చేసుకుంటున్నారన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తుంది. రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో పరిచయాలు ఎంత దారుణంగా అంటే, పేరు ఒకటి ఫోటో ఒకటి చాట్ చేస్తున్నారు అమ్మాయి అబ్బాయి. చివరికి వన్ ఫైన్ డే ఓ చోట కలుద్దామని చెప్పేసి అనుకున్నారు. తీరా ఆడకి వెళ్తే సొంత అన్న సొంత చెల్లి. అసలు ఇంక సౌండ్లు ఎగిరిపోయినాయి వాళ్ళకైతే. అసలు ఇలా చాలా చోట్ల దూర బంధువులు కూడా అన్నా చెల్లెళ్ళు లవ్లో పడతలు హడావులు ఇవన్నీ నడిచాయి. చివరికి పెళ్లి జరగదు కదా. ఇలా పెళ్లి జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా రీసెంట్గా నిన్న మెదక్ జిల్లా శివంపేట మండలం సక్కుబాయ్ అనే ఆమె హైదరాబాద్లో గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంది. ఆమె నారాయణఖేడ్ చెందినటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్తో పరిచయం. ఐ థింక్ సేమ్ కమ్యూనిటీ అనుకుంటా. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాన్ని ఆ విషయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పింది. వాళ్ళు క్రాస్ చెక్ చేసినప్పుడు, ఒరే ఆ పిల్లోడు నీకు అన్న అవుతాడమ్మా అన్నారు. అంతే, ఈ అమ్మాయికి ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయింది. అదే విషయం ఆ అబ్బాయికి చెప్పింది. మరి ఇంట్లో ఒప్పుకుండా మనం ఎలా ముందుకు వెళ్తాం ఇంకేంటి అన్నప్పుడు ఇక మదన పడిపోయి బాధపడిపోయి ఆత్మహత్య చేసుకుంది. నేను మరలా చెప్తున్నా, సమాజంలో ఉన్నటువంటి మనం సమాజ కట్టుబాట్లకు సంబంధించి కొన్ని ఫాలో అవ్వాలి. ఇంకొన్ని తప్పుగా ఉంటే అవి తప్పని నువ్వు ప్రూవ్ చేసి నువ్వు కరెక్ట్గా ఉండు, ఏం పర్లా. అలా కాకుండా ఏదైతే ఒక సిస్టమ్ అనేది ఉందో ఆ సిస్టమ్ని బ్రేక్ చేస్తా అని అన్నప్పుడు ఒప్పుకోరండి. పేరెంట్స్ అయినా చుట్టుపక్కల ఉన్న కూడా ఒప్పుకోరు. దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకే వస్తాయి. సో ఈ ప్రేమ, పెళ్ళిళ్ళు, రిమైండింగ్, స్నేహాలు అంటుకున్నప్పుడు ముందుకు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరు వాళ్ళు, మీకేమవుతారు, ఏంటి, సేమ్ క్యాస్టా వేరే క్యాస్టా, సేమ్ క్యాస్ట్ అయితే ఎలాగా ఏంటి, వేరే క్యాస్ట్ కనుక నడితే ఒకే మతమా కాదా చూసుకోండి, ఏం పర్లా. ఎందుకంటే ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్ళేసరికి తేడాగానే కొట్టింది అనుకోండి, ఇలాగ అన్యాయంగా బలైపోతారు.